ఇక్కడ నంబూరు శంకర్రావు కావాలా పెదకూరపాడులో, లేదంటే భాష్యం ప్రవీణ్ కావాలి ఈసారి? భాష్యం ప్రవీణే. భాష్యం ప్రవీణే. ఎందుకంటే ఏం చెప్తారు కారణం? ఎందుకంటే ఇసుక 7,000 6,000 ట్రక్కు పని లేక 2 నెలల దాకా ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు నా అవస్థలు పడి టీడీపీ వాళ్ళు అందుకోలే రోజుకి నెలకు ఒక బిఎంటీకి అట్లా ఏదో ఒకటి ఆదుకున్నారు. అందుకని మరి భాష్యం ప్రవీణ్ గెలిస్తే ఎన్ని ఓట్లతో గెలుస్తారు? 30,000 25,000 దాకా వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి ఒకటి అయిన బట్టి పోయినసారి జనసేనకి 8,000 9,000 వచ్చినాయి విడిగా. అవి ఇప్పుడు మా ఖాతాలోకి పడతాయని అనుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ఉంది కాబట్టి. 25,000 నుంచి 30,000 దాకా మెజార్టీ వచ్చింది అనుకుంటున్నాం. స్థానిక సమస్యలు ఏమన్నా ఉన్నాయి అక్కడ? ఇక్కడ స్థానిక సమస్యలు ఏముంది, వాటర్ది ఉంది. ఇక్కడ చేసింది ఏమీ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టామంటున్నారులే కానీ అది కేంద్ర ప్రభుత్వంతో కట్టారు. అవి ఈయన చేసింది ఏమీ లేదు. చెప్పుకుంటున్నారు. రేషన్ బియ్యం అమ్ముకోవటం, ఈ లిక్కర్ అమ్ముకోవటం, ఇంకేం లేదు. మరి పైన చంద్రబాబు కావాలా జగన్ కావాలా? చంద్రబాబు నాయుడు కావాలి. మరి ఎన్ని సీట్లు తీసారు ముఖ్యమంత్రి అవుతారంటారు? 125 వస్తాయి అనుకుంటున్నాం. 125. ఇంకా ఆయన వల్ల ఏంటి యూజ్? వస్తే ముఖ్యమంత్రి అవుతే మాకు ఇది ఉంది అనేది జగన్ వద్దు అనడానికి ఈయన రావడానికి కారణం? రాజధాని కన్ఫర్మ్ రాజధాని అవుద్ది. మనకి పిల్లలకి ఉపాధి కల్పిద్ది. మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు కుర్రోళ్ళు మొత్తం. ఇక్కడే మనకి డెవలప్ అయ్యిద్ది, బాగుండిద్ది. అది కాక ఒక అబ్బాయికి ఇది మన అమ్మ ఒడి అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 కాడికి ఇస్తామంటున్నారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1,500. అలా ఆడవాళ్ళకి ఆర్టీసీ ఫ్రీ. అది సరే గెలిపించుకుంటారు కన్ఫామ్ గెలిపించుకుంటారు. ఇక్కడ పెదకూరపాడులో ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ కావాలా, లేదంటే నంబూరు శంకర్రావు కావాలా? భాష్యం ప్రవీణ్ కావాలా. భాష్యం ప్రవీణ్ కావాలా. ఎందుకంటే ఏం చెప్తారు కారణాలు? ఎందుకనేది ఏం చెప్తామంటే ఇంకా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు చేసుకోవటం, వాళ్ళకే పనులు చేయటం. ఇసుక మాఫియా, ఆ ఇసుక మాఫియా రోడ్లు పోసింది లేదు. మా ఊళ్ళో నీళ్లు లేవు. 3 చెరువులు నీళ్లు ఖాళీ చేశారు. తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు పోసుకోవడానికి నీళ్లు లేవు. మాకు ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు. మా ఊళ్ళో ఒక్కసాట రోడ్డు మట్టి పోసింది కూడా లేదు. ఏ శాలలో ఎమర్జెన్సీ పనులు చేయించినా కూడా కనీసం మట్టి రోడ్లు కూడా పోయలేదు. ఇంకా ఆయనకి ఏం వేస్తాం? టీడీపీ రావాలా. సంక్షేమం, అభివృద్ధి, పిల్లలకు ఉద్యోగాలు అన్నీ వస్తాయని ఆశ. భూముల వాల్యుయేషన్ పడిపోయింది. మరి భూముల వాల్యుయేషన్ లేకపోతే ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలంటే ఎవరు ఇస్తారు? అది మరి ఇక్కడ ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలుస్తారు? మా ఊరు వచ్చేసి మాది అబ్రాజ్పాలె గ్రామం. మా ఊళ్ళో వచ్చేసి 150 నుంచి 200 ఓట్లతోటి భాష్యం ప్రవీణ్ మెజార్టీ చూస్తారు. పైన చంద్రబాబు కావాలి. కింద భాష్యం ప్రవీణ్ కావాలి. చంద్రబాబు ఎన్ని సీట్లతో గెలుస్తారు ఈసారి? 100 నుంచి 110 అనుకుంటున్నాం. ఇక్కడ పెదకూరపాడులో వచ్చేసరికి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, ఈసారి భాష్యం ప్రవీణ్. భాష్యం ప్రవీణ్. ఎందుకంటే ఏం చెప్తారు? అభివృద్ధి చేస్తాడని. మరి నంబూరు శంకర్రావు చేయలేదా? చేయలే. రోడ్లు లేవు. వాటర్ ప్రాబ్లం బాగా వచ్చింది. అసలు ఊళ్ళో పంపులతో వాసన వేసిపోతున్నాయి నీళ్లు. చంద్రబాబు వస్తే పొలాల రేట్లు పెరుగుతాయి, రాజధాని డెవలప్ అయింది. మాకు దగ్గరలో రాజధాని ఉంది, రాజధాని డెవలప్ అయింది. అది ఇంకేమైనా ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగం తగ్గిద్ది. అది అందులో చెప్తున్నారు అందరూ. అది ఇక్కడ మరి భాష్యం ప్రవీణ్ గెలిస్తే ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలుస్తారు? మా ఊళ్ళో వచ్చేసి 150-170 ఓట్లు వచ్చింది. మొత్తం నియోజకవర్గం మాట్లాడుకుంటే నియోజకవర్గం మొత్తమే 4,000 నుంచి 5,000 వస్తుంది అనుకుంటున్నాం. అంతే గెలుస్తారు. మరి నారా చంద్రబాబు ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు? 110 సీట్లు. జగన్ ఓడిపోతాడు అనడానికి ఏమన్నా ఇంకేమన్నా చెప్తారు కారణం? సంక్షేమంగా చూస్తున్నాంగా అంత అల్లర్లో రాజధాని ప్రాబ్లం ఒకటి, పోలవరం లేదు, ముందు ఇసుక మాఫియా, అది ఎక్కడ పెట్టిన గొడవలు అల్లర్లు, టీడీపీ వాళ్ళని కొడతాం. అది ఆలోచిస్తున్నారు. బాగా కారణాలు. టీడీపీకి వేసి గెలిపిస్తాం. ఇక్కడ పెదకూరపాడులో ఈసారి ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణా, లేదంటే పెదకూరపాడులో నంబూరు శంకర్రావా? ఎవరు గెలిచినా 4,000 మెజార్టీ. ఇదే గుర్తు పెట్టుకో. ఓకే, ఎవరో ఒకరు గెలుస్తారు. వైపు ఉన్నారు మీరు? మేము ప్రవీణ. ఎందుకని ఉంది? ఇసుక మాఫీ చేస్తుండే, మా మందు మాఫీ చేసా. మరి చేలోని వాడే చేసుకుంటా, ఖాతాలని కరెంటు కట్టిన డబ్బులు పోయా, ఇళ్ల పన్ను కట్టిన మొత్తం డబ్బులు వాడి ఖాతాలో పోయా. ఏం చేశాడు జగన్? ఏం చేయలేదా? ఏం చేశాడు? మరి వైసీపీ వాళ్ళంటే చాలా పథకాలు మేము అందరికి ఇచ్చామంటారు. అందరికి ఇచ్చాడు, ఇంత పొడిగిచ్చాడు బాగా. రైతు మాఫీ అన్నాడు, రైతుకి ఏమి ఇచ్చాడు? రాలేదు. అసలు మాకు రూపాయి కూడా రాలా. అందుకని అది ఎవడికి రాలా. ఆడపిల్ల అన్నాడు,
అమ్మడు అన్నాడు, ఒక సంవత్సరం వేశాడు, రెండో సంవత్సరం కాడి క్లోజ్ క్లోజ్. ఎవరికేలా. ఆహా 10వ తరగతి కాడి నుంచి లానే వేస్తా అన్నాడు కదమ్మా. మరి వరదగా తిరిగేవాడికి డిగ్రీ చదివిన వాళ్ళకి 15 ఏళ్ళు వేస్తా అన్నాడా? అది పోయిందా? ఏం చేశాడు ఫలాంది అని జగన్ చెప్పు. మరి చంద్రబాబు వస్తే మరి పథకాలు వస్తాయా? వస్తాయనేగా కాదు. ఇప్పుడు చంద్రబాబు వస్తే మరి కనీసం మరి పోలవరం నుంచి మామూలుగా 5 జిల్లాలకు నీళ్ళు వచ్చాయి కదా. ఇక్కడ వైకుంఠపురం కాడ అనుసంధానం చేసి ఇక్కడ అనుసంధానం చేస్తే ఈ 2-3 జిల్లాలు బ్రహ్మాండంగా ఉండేవిగా. అది నాశనం చేశాడా? ఇది 400 కోట్లు నట్టమా? వాడు సెల్ కంపెనీ వస్తే 400 కోట్లు నట్టమా? మొత్తం ఎవరికి నట్టము? ప్రజలకే కదా, రాష్ట్రానికే కదా. నష్టం అయితే జరిగింది. మరి నట్టమే. మరి ఈసారి టీడీపీకి వస్తే మరి అభివృద్ధి జరుగుతుందా? జరుగుతానే కదా. ఇప్పుడు 10 కంపెనీలు తెచ్చాడు చంద్రబాబు, మొత్తం ఏది నీవు అభివృద్ధి చేయాల, మొత్తాన్ని ఏడుచుకుంటా పోయారు. ఇక్కడ నంబూరు శంకర్ ఎమ్మెల్యే అవ్వాలా ఈసారి, లేదంటే భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే అవ్వాలా? పెదకూరపాడు ప్రజలు ఎటువైపు ఉన్నారు? భాష్యం ప్రవీణ్ వైపే మొగ్గు చూపుతున్నారు. అంతే పక్కానా? పక్క. ఎందుకని కారణాలు ఏమైనా చెప్తారా? నామినేషన్కే చూసాంగా, ఆయనకి 20 ఏళ్ళు వస్తే ఈయనకి 60 ఏళ్ళు వచ్చారు. ఎవరు పిలవకుండా ₹1 డబ్బు ఇవ్వకుండా వచ్చారు. ఆయన 500 కూలి ఇచ్చి తెచ్చుకున్నాడు. అక్కడే తెలిసిపోతుంది. అక్కడే తెలిసిపోయింది. అయితే మరి పెదకూరపాడులో ఈసారి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అయితే అభివృద్ధి సంక్షేమం అన్నీ తీసుకొస్తారు, చేస్తాడనే నమ్మకం ఉంది. కుర్రోడు చేస్తాడు. ఫస్ట్ సారి పీరియడ్ అందరు నమ్ముతున్నారు. మరి 2019 తర్వాత నంబూరు శంకర్రావు గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఇక్కడ మరి పెదకూరపాడులో ఏం చేయలేదా? ఇక్కడ అభివృద్ధి మా ఊరికి ఏం చేయలేదు. మా ఊరు పట్టించుకుందా లేదు. ఈ కారు కూడా ఆపి ఊళ్ళోకి కూడా వచ్చారు. అక్కడ ఏ ఊరు మీది? ఈ ఊరు అబ్రాజ్పాలెం. ఓకే. ఈసారి టీడీపీకి వేస్తే మాత్రం జరిగిద్ది అనుకుంటా. గ్యారెంటీకి జరిగిద్ది. మరి చంద్రబాబు కావాలా లేదంటే జగన్ కావాలా? చంద్రబాబే కావాలి. ఎన్ని సీట్లతో వస్తారు ఈసారి ముఖ్యమంత్రి? 100 నుంచి 115 దాకా. ఏంటి ఉపయోగం చంద్రబాబు వల్ల? చంద్రబాబు వల్ల పిల్లలు చదువు బాగుంటుంది, ఎడ్యుకేషను, ఉద్యోగాలు వస్తాయి. ఆ ఆశ మాకుంది. పిల్లలు చదువుకున్న వాళ్ళు ఇవాళ ఏం చేయడానికి ఆంధ్ర రాష్ట్రం నుండి అంటే ఉద్యోగం లేదు జగన్ పాలనలో. అయితే ఇక్కడ టీడీపీని పెదకూరపాడు గెలిపించుకుంటారు. అక్కడ చంద్రబాబు, ఇక్కడ భాష్యం ప్రవీణ్. అంతే. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ ఈసారి పెదకూరపాడులో ఎవరు కావాలి ఎమ్మెల్యేగా? భాష్యం ప్రవీణ లేదంటే నంబూరు శంకర్రావు? భాష్యం ప్రవీణ్ కావాలి. భాష్యం ప్రవీణ్ కావాలి. ఎందుకంటే ఏం చెప్తారు? నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే భాష్యం ప్రవీణ్ గారు కావాలి. అదొకటేనా కారణం? అంటే 3 రాజధానుల విషయం కానీ, వెనకబడిన వర్గాలు కానీ, పేదలు కొద్దిగా అభివృద్ధి చెందాలంటే కూడా భాష్యం ప్రవీణ్ గారు కావాలి. పక్కాగా. ఈసారి మరి ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి ఒక 20,000 మెజార్టీ తోటి గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. ఇక్కడ టీడీపీ పెదకూరపాడు నియోజకవర్గంలో 20,000 మెజార్టీ తోటి భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తాడని మేము అనుకుంటా ఉన్నాం. నంబూరు శంకర్రావు గెలవడు అనడానికి కారణం ఏమైనా ఉందా? నేనైతే ఒక రీజన్ చెప్తున్నా. 3 రాజధానులకి ఆయన సపోర్ట్ చేసాడు అనే దాని మీద అంత ఇదిగా ఉండదని అనుకుంటా ఉన్నా. పైన చంద్రబాబు కావాలా జగన్ కావాలా? చంద్రబాబే కావాలి. చంద్రబాబు వల్ల ఉపయోగం ఇది అని చెప్పడానికి ఏమైనా చెప్తారా? రాష్ట్రం బాగుపడాలి అంటే నా ఒక్కడ సౌలభ్యం కోసం కాదు, కానీ రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు గారు కావాలి. అంతే. జగన్ వద్దనడానికి కారణం? జగన్ వద్దనడానికి కారణం పథకాలు కానీ, సంక్షేమం కానీ, లేదంటే అభివృద్ధి కానీ ఏం లేదా? అభివృద్ధి ఏం లేదండి. అభివృద్ధి అందుకని ఈసారి వద్దు, టీడీపీ కావాలి.